తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీఎంసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో రెండవ రోజు సైతం మహాధర్నా నిర్వహించారు. మోకాళ్లపై కూర్చుని తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిహెచ్ఓల ధర్నా విజయవాడ ధర్నా చౌక్ లో రెండవ రోజు సైతం కొనసాగింది. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిహెచ్ఓల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నారు. ఓకే, నా పేరు స్వచ్ఛంద ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏపీఎంసీఏ న్యాయమైన డిమాండ్లతో తలపెట్టినటువంటి ఈ ధర్నా విజయవంతం అవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించాలి, న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో వారు చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నతమైనది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టే రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశ ప్రభుత్వాలకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచించాలి, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏమీ ఇతర భయంకరమైనటువంటి కోరికలు ఏం కోరట్లేదు. వాళ్ళు కేవలం సాధారణంగా ఉద్యోగ భద్రత, ఈ ఉద్యోగ భద్రత అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అటువంటి భద్రత లేని జీవితాల్లో వీళ్ళు కొనసాగడం అనేది చాలా దుర్మార్గం. అంతేకాకుండా 23% హైక్ అడుగుతున్నారు. ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరికీ కూడా హైక్ ఇచ్చి ఈరోజు వీళ్ళందరినీ పక్కన పెట్టడం కూడా ఎంతో అన్యాయం. వీళ్ళు పనిచేసే చోట వీళ్ళ బిల్డింగులు కూడా వీళ్ళు అద్దెలు కట్టుకొని బిల్స్ రాని పరిస్థితిలో వీళ్ళంతా ఉన్నారు. దాంతోపాటు ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి వీళ్ళు కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టి దానివల్ల చాలా థ్రెటన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా న్యాయమైన డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధన కోసం వీళ్ళు చేపట్టబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ కూడా వీళ్ళతో పాటు కలిసి నడవబోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే సూచన చేస్తున్నాం, ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం 100% విజయం సాధించే వరకు మేము తోడుగా ఉంటాం. ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన అయ్యే వరకు కూడా వీళ్ళతో పాటు నడుస్తాం. ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీరికి కావాల్సినటువంటి డిమాండ్ నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగరాజు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ. మేము ఆయుష్మాన్ భారత్ రైల్ ఇన్స్పెక్టర్ 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేస్తామన్నారు. ఈరోజు కూడా రెగ్యులర్ చేయలేదు. ఎన్హెచ్ఎంలో ఉన్న అందరికీ ఇంక్రిమెంట్ చేశారు, మాకు మాత్రం ఇంక్రిమెంట్ చేయలేదు. ఏంటని అడిగితే మీరు ఎన్హెచ్ఎం అంటున్నారు, కానీ వాళ్ళందరికీ పెంచారు, మమ్మల్ని మాకు పెంచట్లేదు. ఏమంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా, అవే ఇంక్రిమెంట్ కింద అనుకోమంటున్నారు. అలాగే 23% అలానే హోల్డ్ చేశారు. ఈ మధ్య రీసెంట్గా పిఎఫ్ కూడా ఆపేశారు. మాకు ఆపడం తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వటం లేదు. బెనిఫిట్స్ అడుగుతుంటే మీరు ధర్నా చేయకూడదు, ఏం చేయకూడదు అంటున్నారు. సోకాస్ ఇస్తామని భయపెడుతున్నారు. అలాగే మాకు రావాల్సిన డిమాండ్స్ అన్నీ ఈపీఎఫ్ కానీ, అద్దె బిల్లులు కానీ, పెండింగ్ ఇన్సెంటివ్స్ కానీ తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ 2 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నా ఎటువంటి స్పందన ఇవ్వటం లేదు. కొంచెం మా గురించి ఆలోచించి మాకు న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం.